సాధారణంగా ఎల్నినో అంటే వర్షాలు కురవవు, పంటలు ఎండిపోతాయి, బోరుబావుల్లో చుక్క నీరు కనిపించదు. దీని ప్రభావంతో ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి కూడా. అయితే ఒకప్పుడు కరవు వలసలకు పేరొందిన చిత్తూరు జిల్లా దక్షిణ ప్రాంతం ఎన్ని ఎల్నినోలు వచ్చినా లెక్కే లేదు అంటోంది. కారణం సుదూర ప్రాంతంలోని హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి వచ్చి పారుతున్న కృష్ణా జలాలు. ఈ నీటితో ఇక్కడి బీడు భూములు సస్యశ్యామలమయ్యాయి. కుప్పం నియోజకవర్గంతో పాటు పలమనేరు నియోజకవర్గంలోని కొన్ని మండలాలలో ఎల్నినోను ఎదురెడ్డి రైతులు పంటలు పండించుకుంటున్నారు. భూగర్భ జలాలు పెరగడంతో కొత్త బోర్లు తవ్వకోకుండానే సాగు చేసుకుంటున్నారు. తాగునీటికి ఢోకా లేని పరిస్థితి. మరి ఆ కరువు సీమగతిని కృష్ణమ్మ ఎలా మార్చింది? అక్కడి రైతుల ఆర్థిక స్థితిగతులు ఎలా మెరుగుపడ్డాయి? చిత్తూరు జిల్లా దక్షిణ ప్రాంతం భౌగోళికంగా సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్న ప్రాంతం. ఇక్కడ కరవులు, నీటి ఎద్దడి ఫలితంగా వలసలు సర్వసాధారణం. వందల అడుగులు తవ్వినా చుక్క నీరు పడక సాగునీరు దేవుడెరుగు. కనీసం తాగడానికి కూడా నీరు దొరకని దారుణమైన పరిస్థితి. సాగు పెట్టుబడులు తిరిగిరాక అప్పుల ఊబిలో చిక్కి ఉపాధి కోసం పొరుగున ఉన్న చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలకు వలసపోయిన రైతులెందరో. అలాంటి ఆ కరువు నేల మీద హంద్రీనీవా సుజల స్రవంతి పథకం రైతుల జీవితాలకు ఆశాకిరణమైంది. కరువుకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో నిర్మించిన ఈ పథకం కింద శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించడంతో పరిస్థితులు మారిపోయాయి. కాలువల ద్వారా కృష్ణా జలాలు చిత్తూరు జిల్లా దక్షిణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. ప్రధానంగా కుప్పం బ్రాంచ్ కాలువ ద్వారా పలమనేరు నియోజకవర్గ పరిధిలోని వి కోట మండలంతో పాటు కుప్పం నియోజకవర్గంలో 1000 ఎకరాలకు సాగునీరు, లక్షల మందికి తాగునీరు అందుతోంది. ఈ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పంట పొలాలు పచ్చని చీర కట్టుకున్నట్లు కలకలలాడుతున్నాయి. కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలు రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లె మండలాల గుండా ప్రవహించి చివరగా పరమసముద్రం చెరువును చేరుతున్నాయి. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువులు నిండుతున్నాయి. దీంతో 1000 ఎకరాలకు సాగునీటితో పాటు 8 మండలాల్లో 4 లక్షల మందికి పైబడి తాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరాయి. భూగర్భ జలాలు పెరిగి బోరుబావులు మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. సుమారుగా ఒక 10 ఎకరాలు వ్యవసాయం చేసే రైతుని నేను. ఇక్కడ హంద్రీనీవా కాలువ సారు చంద్రబాబు నాయుడు ఆ రోజు స్టార్ట్ చేసి వాటర్ వదలంగా ఈరోజు మాకు దండికుప్పం చెరువులో పుష్కలంగా వ్యవసాయానికి కానీ తాగేదానికి వాటర్ కానీ అన్నిటికీ బాగా ఉన్నాయి. అదే ఆ రోజు హంద్రీనీవా కాలువలో వాటర్ వదలకపోయింటే ఈరోజు కనీసం తాగేదానికి కూడా మాకు వాటర్ అనేది లేకుండా పోయేది. ఈ టయానికి మేమంతా కూడా కాలువలో నీళ్ళు రాగా ఎంతో పుష్కలంగా ఉన్నాము. పంటలు బాగా పండుతూ ఉన్నాయి. నీళ్లు ఉండగా ఆవులకు పశువులకు మేత బాగుంది, అన్నీ బాగుంది సార్. చెరువులో నీళ్లు ఉన్నాయి, ఇంకా బాగున్నాము. చెరువు కాలువలో చంద్రబాబు నాయుడు ఇంకా కాలువలో నీళ్ళు వచ్చింది, పుష్కలంగా ఉన్నాము. ఇప్పుడు వాన లేదు కాబట్టి కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాము. హంద్రీనీవా కాలువ ద్వారా 8 నెలలు నీళ్లు పారించి సుమారు 150 చెరువుల దాకా నింపి ఈరోజు ఒక్క దండుకుప్పం పంచాయతీ లెక్క తీసుకుంటే కూడా మా పంచాయతీలో 10 గ్రామాలు, మా గ్రామాల్లో ఒక్కొక్క విలేజ్లో ఈ హంద్రీనీవా నీళ్లు 8 నెలలు రాకుండా ఉండింటే ఒక్క గ్రామానికి 10 బోర్లు, 10 గ్రామాలకి సుమారుగా 35 బోర్లు వేసేవాళ్ళు. ఆ 35 బోర్లతో ఒక పంచాయతీలో సుమారు తమిళనాడు బోరు బండ్లన్నీ కూడా తమిళనాడు కాబట్టి సుమారు 3/5 1.5 కోటి వెళ్ళిపోయేది. కర్ణాటకలో ఈ మోటార్లు, పంపులు, కర్ణాటకలు తెచ్చేవాళ్ళము. అక్కడికి 1.5 కోటి వెళ్ళిపోయేది. సుమారు పంచాయతీ 3 కోట్లు అంటే మాది 23 పంచాయతీలు. సుమారు 60-70 కోట్ల రూపాయలు మా మండలం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయేది. ఆ డబ్బులు మేము అప్పులు చేసి, సొప్పులు చేసి, ఆస్తులు అమ్మి బోర్లో నీళ్ళు రావచ్చు, రాకుండా పోవచ్చు. ఇలాంటి కార్యక్రమాన్ని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకందరికీ కూడా ఆయన నిలిచిన దానికి అతనికి కృతజ్ఞతలు
కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో కృష్ణా జలాలతో చెరువులు నిండటంతో రైతుల తలరాతలు మారాయి. గతంలో వేరుశనగ, రాగులు మాత్రమే పండిన పొలాలు ఇప్పుడు ఉద్యానవన పంటలకు చిరునామాగా మారాయి. వ్యవసాయ రంగంలో ఆధునిక సాగు విధానాలకు ప్రయోగశాలగా మారిన కుప్పం నియోజకవర్గంలో కృష్ణా జలాల రాక వ్యవసాయ రంగానికి మరింత ఊపునిచ్చింది. రాష్ట్రం మొత్తం ఎల్నినో ప్రభావంతో సాగు విస్తీర్ణం గతంలో ఎప్పుడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయినా హంద్రినీవా జలాలు ప్రవహించే ప్రాంతంలోని 8 మండలాల్లో కరవు ఛాయలు మచ్చుకు కూడా కనిపించడం లేదు. టమాటో, క్యాప్సికం, మల్బరీ, బంతి, చామంతి వంటి పంటలు సాగవుతున్నాయి. కరువు పరిస్థితుల్లోనూ కుప్పం పరిసర మండలాల్లోని వ్యవసాయ దిగుబడులు బెంగళూరు, చెన్నై నగరాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఎల్నినో భయం వెంటాడుతున్నా వానదేవుడు కరుణించకపోయినా చిత్తూరు దక్షిణ ప్రాంత రైతులు మాత్రం భయపడటం లేదు. హంద్రినీవా కాలువల ద్వారా తమ పొలాలకు కృష్ణా జలాలు పారుతుండటం, భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లో పుష్కలంగా నీరు లభిస్తుండటంతో రైతులు పంటల సాగు కోసం ఆకాశం వైపు చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. వర్షాభావ పరిస్థితులు ఎదురైతే నష్టాల పాలైన రైతులు ఎల్నినోతో రాష్ట్ర వ్యాప్తంగా కరువు రాజ్యమేలుతున్నా పొలాలను ధీమాగా సాగు చేసుకుంటున్నారు. 8 నెలల క్రితం తుమ్మిషి పెద్ద చెరువులో హంద్రినీవా జలాలను నిల్వ చేయడం వల్ల భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. దీంతో దీర్ఘకాలంగా ఎండిన బోర్లలో నీటి వసతి సాధ్యమైంది. మొన్నటి వేసవిలోనూ దాదాపు 30 గ్రామాలకు తాగునీటి ఇబ్బంది రాలేదు. వేలాది ఎకరాలకు సాగునీటి సమస్య తొలగింది. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో రైతులు బోర్లపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. ఏటా వర్షాభావం వల్ల బోర్లలో నీటి మట్టం గణనీయంగా తగ్గేది. 1000 అడుగుల లోతు కలిగిన బోర్లలోనూ నీటి లభ్యత కనీస స్థాయికి పడిపోయేది. ఈ కరువు సమస్యకు పరిష్కారంగా కూటమి ప్రభుత్వం హంద్రినీవా జలాలను తీసుకువచ్చింది. గత ఏడాది ఆగస్టులో కుప్పం బ్రాంచ్ కాలువలో నీటిని విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి నిర్వహించారు. కాలువలో జల ప్రవాహం కొనసాగగా ఆ నీటితో దీని పరిధిలోని చెరువులను నింపారు. ఆ నీటితోనే ప్రస్తుతం రైతులు సమృద్ధిగా పంటలు పండిస్తున్నారు. హంద్రినీవా ద్వారా వచ్చిన నీళ్ళ వల్ల మా పొలాలకంతా అందుబాటులో ఉంది. నీళ్ళు మా బాయిలంతా పుష్కలంగా ఉంది. చెరువులన్నీ నిండినాయి. నీళ్ళు వచ్చేదాన్ని ఇంకా మాకు పంటలు వేసుకునేదానికి చాలా బాగుంది. వర్షాలు లేకుండా కూడా చెరువులన్నీ బాగా నిండినాయి. మళ్ళీ హంద్రినీవా ద్వారా మాకు మళ్ళీ నీళ్ళు కానీ వచ్చిందంటే చాలా అద్భుతంగా పంటలు చేసుకోవచ్చు. ఒకే బోర్ ఉండేది, అదే చేరుకోపోతా ఉన్నాం మేము. 5 జనం భాగాలు 5 భాగాలు హంద్రినీవా కాలువ ద్వారా నీళ్లు చంద్రబాబు నాయుడు ఉదరంగా మేము పుష్కలంగా ఉన్నాము. డ్రై అయిపోయిన అప్పలో అయ్యేది, ఆవులంతా అమ్ముకునేది, ఇట్లా పరిస్థితి వచ్చింది. ఒకసారి వెళ్ళిపోయింది ఇట్లా బెంగళూరుకి. 5 ఏళ్ళు బెంగళూరులో ఉండి మళ్ళీ వర్షాలు పడినాక వచ్చినాను. పోయే పరిస్థితి లేదు. ఎక్కడ పోమో చేద్దామో ఆవులు చూసుకొని ఉన్నాం. ఈ నీళ్ళే రాకుండా ఉండింటే ఖచ్చితంగా రైతు అధోగతి పాలైపోయాడు. బోర్లేసి బోర్లో నీళ్ళు రాకుండా సుమారుగా సార్ నేనే 1500 అడుగులు నేను, ఎందుకంటే నేనేదో పేగ్గా చెప్పడం లేదు. ఇప్పుడు మా ఏరియాలో ఇట్లా అందుకుంటే కరెక్ట్గా 100 అడుగుల్లో నీళ్లు ఉన్నాయి. రైతుగా మేమెంతో సుఖ సంతోషాలతో బతుకుతున్నాం. కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల్లో ఇటీవల కాలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాధార భూములు చాలా వరకు బీళ్లు బారాయి. ఈ పరిస్థితుల్లో హంద్రినీవా ద్వారా వచ్చే నీరు రైతులను ఆదుకుంది. సాగునీటి ఆధారిత భూముల్లో చక్కటి పంటల సాగు కొనసాగుతోంది. చెరువుల్లో హంద్రినీవా జలాలను నిల్వ చేయడం వల్లే ఇది సాధ్యమైంది. సేద్యపు బోర్లలో నీటి వసతి కొనసాగింపు వల్ల తమ పొలాల్లో పచ్చదనం అలుముకుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీటి వసతి వల్ల ప్రభుత్వ రక్షిత మంచినీటి పథకాల బోర్లలోనూ తగినంత నీటి వసతి వల్ల చాలా వరకు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది తలెత్తడం లేదు. పెద్ద పంజాని మండలంలో ప్రారంభమయ్యే కుప్పం బ్రాంచ్ కాలువ ద్వారా కుప్పం మండలంలోని పరమసముద్రం వరకు చెరువుల్లో నీటి వసతికి ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లె, కుప్పం మండలాల్లో దాదాపు 70 చెరువులతో పాటు వీకోట, బైరెడ్డిపల్లె, పెద్ద పంజాని పరిధిలోని 30 చెరువుల్లో హంద్రినీవా జలాలను నిల్వ చేశారు. కాలువ లైనింగ్ పటిష్టతతో పాటు నీటి మళ్లింపు కోసం ప్రత్యేకంగా తూములు, గేట్లను ఏర్పాటు చేసి నీటి నిల్వలు చేపట్టడంతో చెరువుల్లో నీటి వసతి ఏర్పడింది. దీంతో ఈ ప్రాంతంలో భూములు పంటలతో కలకలలాడుతున్నాయి. ప్రస్తుతానికి మనకు శాంతిపురం మండలంలో బోర్వెల్స్ అనేది బాగా తగు స్థాయిలోనే ఉన్నాయి. ఇబ్బంది అయితే లేదు. హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా కూడా మనకు రీఛార్జ్ అయ్యి బోర్లు కూడా సాగుకి, అంటే నీటి ఆధారం కింద సాగు చేయే పంటలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ప్రస్తుతానికైతే లేవు.
ఎంతటి దుర్భిక్షాన్నైనా సంకల్పంతో అధిగమించవచ్చు అనేందుకు ఉదాహరణ కుప్పం, పుంగనూరులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు. కుప్పం ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం. కుప్పంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లోని తీవ్ర నీటి ఎద్దడిని దూరం చేయాలని ఆయన సంకల్పించారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కింద ఈ ప్రాంతాలకు నీరందించే ప్రాజెక్టుకు 2014-2019 మధ్య రూపకల్పన చేశారు. 4,317 కోట్ల రూపాయలతో పనులు చేపట్టి 2019 వరకు 47% పూర్తి చేశారు. ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వ హయాంలో పనుల ప్రతిపాదనలు మారినా జరిగిందేమీ లేదు. జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో పూర్తి చేయని పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోనే పూర్తి చేసి సుదూరాన 600 కిలోమీటర్ల దూరంలో, అది పూర్తి దిగువన ఉన్న శ్రీశైలం నుంచి కుప్పం వరకు నీళ్లు పారించారు. అనేక భౌగోళిక సవాళ్లను అధిగమించి భారీ ఖర్చుకు వెనుకాడకుండా అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేశారు. దాని ఫలితమే కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల్లో పచ్చచీర కట్టుకున్న పొలాలు, రైతుల కళ్లల్లో సంతోషాలు.